సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సర్లే కానీ నేను కొంచెం బయటికి పోతున్నాను, నువ్వు వచ్చి క్యాష్ కౌంటర్ చూసుకో కొంచెంసేపు. సరే సార్ చూసుకుంటాలేండి సార్. సరే లోడ్ అంతా అన్లోడ్ చేయించా. మీ ఓనర్ తెలుకోకుండా లో క్వాలిటీవి బియ్యము బ్యాళ్ళు అవన్నీ దింపుతాను. దాంట్లో వచ్చినది కంటే నువ్వు కొద్దిగా నేను కొద్దిగా తీసుకుందాం, సరేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఓనర్కి ఏం చెప్పనులే, ఇది కావాలంటే మన ఇద్దరి మధ్య ఉంటుంది, సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం. కమిషన్ కూడా చాలా వస్తుంది తెలుసా దీంట్లో. ఏం మాట్లాడుతున్నారు? నాకు కమిషన్ ఇస్తారా? మా ఓనర్ ఎంతో నమ్మకంతో నన్ను పెట్టిపోయినాడు. మా ఓనర్ నమ్మకం మీద ఈ కాలనీ వాళ్ళందరూ ఇక్కడ నాణ్యమైన సరుకులు దొరుకుతాయని వస్తున్నారు. మీరు ఇచ్చే కమిషన్కి నేను లాలూచి పడను. అబ్బా ప్రతి ఒడు ఇట్లా చెప్పేదే. అయినా నీకు నెల శాలరీ ఎంత వస్తుంది? ఆఫ్టర్ ఆల్ 10,000. అదే ఇట్లాంటి చేసినాం అనుకో 30,000 40,000 కమిషన్ వస్తుంది మనకి. రిచ్ బతకచ్చు. నేను కష్టపడి వచ్చే 10,000 రూపాయలతోనే నేను సంతోషంగా ఉంటాను. 30,000 40,000 ఉద్దరగా వచ్చేది నాకు ఏది వద్దు, మీరు వెళ్ళిపోవచ్చు. సరే నీ ఇష్టం, నువ్వు కాకపోతే నాకు ఇంకో షాపు. శిక్ష, ఇందులో 500 రూపాయలు కనిపించడం లేదు, నువ్వేమైనా చూసావా? లేదు సార్, నేను కరెక్ట్గా ఎంచి పెట్టినాను, అక్కడ 10,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు నేనే తీసుకుపోయి ఉంటానా? నిన్ను నమ్మిపోతే నువ్వు చేసే పని ఇదే. వస్తే నీ జేబులు చూపి. సర్లే, నువ్వు పొద్దున్న లంచ్ బాక్స్ తెచ్చుకున్నావు కదా, దానిలో ఉంటుందేమో తీసుకురాబో. ఏంది ఇంకా ఇక్కడే నిలబడినావు? పోయి పని చూసుకోపో, చిక్కింది కదా 500. సార్ ఎన్నో ఏండ్ల నుంచి మీ నాన్న దగ్గర నుంచి నేను పని చేస్తున్నాను సార్. ఇది మన షాప్ అనుకుని నేను ఇక్కడ కష్టపడినాను. మిమ్మల్ని ఎప్పుడూ నేను నా సొంత మనుషుల్లాగే అనుకున్నాను సార్. కానీ మీరు పరాయివాడు పనివాళ్ళలాగే చూశారు నన్ను. నమ్మకం లేని చోట నేను ఉండను సార్, వెళ్ళిపోతాను. సర్లే పోతే పో, యోని బెదిరిస్తావు, వీడి కాకుండా ఇంకోడు. నాకు బయట ఎంతోమంది జీతం ఎక్కువ ఇస్తానన్నా కూడా నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా? నీతి నిజాయితీ అనుకుంటూ ఉన్నాను. దానికి నాకు మంచి బిరుదు ఇచ్చారు మీరు. ఉంటాను నేను.